నా ముందే ఈ రోస్టర్స్ ఇది కూర్చుంది ఫ్రెండ్స్. రిపేర్ వచ్చిన విమానాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీలు అయితే ఇచ్చారు. చాలా నా సీట్ బెల్ట్ పెద్ద పాములాగా ఉంది లావుగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నార్త్ ఈస్ట్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, టుడే మనం అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. నేను ఇప్పటివరకు చేసిన 39 ఫ్లైట్స్ ఆల్మోస్ట్ ఇండిగోనే అన్నమాట. కానీ ఫస్ట్ టైము నేను ఆకాశ ఎయిర్లైన్స్లో చేస్తున్నాను. ఇక్కడ ఉన్న డిఫరెన్స్ మనం చూద్దాం ఒకసారి. అసలు ఆకాశ ఎయిర్లైన్స్కి ఇండిగో ఎయిర్లైన్స్కి ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇండిగో రిపేర్ వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఫ్లైట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇక్కడ నేను చూపించాను నేను మీకు. అంటే ఇవన్నీ రిపేర్ వచ్చినాయి కూడా సంథింగ్, లేకపోతే ఆల్రెడీ రిపేర్ చేసినవో మరి అక్కడైతే ఉంచారు. మీరు చూడండి, అలాస్కా ఎయిర్ ఇక్కడ దానికైతే ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్లో ఉంది అన్నీ. మన ఇండిగో అయితే ఓన్లీ బ్లూ కలర్ మెయింటైన్ చేస్తాడు. ఇది ఆకాశ air.com అని చూడండి. ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు ఒక మెయిల్ ఎయిర్ హోస్టెస్ అయితే మనకి వెల్కమ్ చేశాడు. ఇతనే మనకి ఇండిగోలో అనుకోండి ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఉంటారు ఎయిర్ హోస్టెస్. ఇందులో మేల్ కూడా ఉన్నారు. మేల్ కూడా ఉండడం బెటరే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇండిగోలో ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎమర్జెన్సీ విండో సీట్ అన్నమాట. నేను ఇక్కడే నా సీట్ బుక్ చేసుకున్నాను. కనిపిస్తుంది కదా అక్కడ హ్యాండిల్, దాన్ని పైకి లాగామనుకోండి ఆ ఎమర్జెన్సీ డోర్ ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోయింది. సో అది మనము ఎమర్జెన్సీ అప్పుడే మనం దాన్ని పైకి లేపాలి. సో రిమైనింగ్ టైంలో అంటే ఇంకా అదర్ టైమ్స్లో మనం దాన్ని ఏ ఎమర్జెన్సీ లేకుండా దాన్ని మాత్రం ఓపెన్ చేస్తే మాత్రం మీ మీద కేసు అవుద్ది. ఇక్కడ విండో సీటు నేను ఎక్కడైతే కూర్చున్నానో ఓన్లీ ఆ సీట్కి మాత్రమే, నా సీట్కి మాత్రమే. అక్కడ నా సీట్ బెల్ట్ చూడండి ఎంత లావుగా ఉందో వన్ సైడ్. దీన్ని నేను అడిగాను ఎందుకు ఇలా ఉందని అడిగితే ఎయిర్ హోస్టెస్ని, మనకి ఎమర్జెన్సీ ఎప్పుడంట ఎక్కడైతే లావుగా ఉందో అది అనేది ఇన్ఫ్లేట్ అయ్యిద్దంట, అంటే ఉబ్బుద్దంట. సో ఆటోమేటిక్గా నా సీట్ బెల్ట్ అనేది లూజ్ అయిపోద్ది. దాన్ని మళ్ళీ మనం చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆటోమేటిక్గా మనం టైట్ చేసుకోవాలన్నమాట. నాకైతే కార్పొరేట్ మీల్స్ అయితే బుక్ అయ్యి ఉంది. సో ఇండిగోలో అనుకోండి మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఇస్తారు. ఇక్కడైతే కొత్తగా ఆ గ్రీన్ కలర్ బాటిల్ అండి, అది కోకోనట్ వాటర్ అన్నమాట. చాలా అంటే చాలా న్యాచురల్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. అది మాత్రం ఇక్కడ నోటీసబుల్, చాలా టేస్టీగా ఉంది. నాకైతే ఒరిజినల్ వాటర్ తాగుతున్నానా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇందులో అదేంటంటే ప్యాకెట్ మనకి పీనట్స్ అన్నమాట. అదైతే నేను అక్కడే మర్చిపోయాను అన్నమాట. నేను యాక్చువల్గా పడుకున్నాను, నాకు నైట్ నిద్ర లేక ఇంకా నేను అక్కడ వదిలేసి వచ్చేసాను, తినలేదు నేను ఇంకా అది. నెక్స్ట్ అందులో ఒక నాప్కిన్ కూడా ఇచ్చారు. నా ముందే అయితే చెప్పే కదా ఎమర్జెన్సీ సీట్లో కూర్చుంటారని చెప్పి ఎయిర్ హోస్టెస్.